ప్రభువునందు ప్రియమైన దేవుని బిడలారా, 28/2/2021 ఈరోజు దేవుని వాగ్దానము, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. దేవుడు మిమ్మును దీవించును గాక. ఈ దినము ప్రభు మనతో చేయు వాగ్దానము. మన వినికిడిలో దేవుడి వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడేటువంటి సంగతిని మనము గమనించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అంటే, ఇంతకుముందు ఏవైతే ఉన్నవో అవి పాతవిగా ఉన్నట్లు ఆ పాత వాటిని నూతనమైనవిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానంటే, ఈరోజు వరకు లేకపోతే నిన్నటి వరకు మన జీవితంలో ఏవైతే పాతవిగా ఉన్నవో వాటన్నిటినీ ప్రభు మార్చివేసి పాత వాటిని తొలగించి పాత వాటిని తీసివేసి పాతవి కనబడకుండా చేసి పాత వాటిని మన జీవితంలో లేకుండా చేసి ప్రభు నూతనమైనవిగా, సమస్తము నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు. సమస్తమును అని అన్నప్పుడు మరి మన వ్యక్తిగత జీవితము లేక వ్యక్తిగత జీవితంలోనే సమస్తము, కుటుంబంలోనే సమస్తము, మరి పిల్లల జీవితంలోనే సమస్తము, సంఘ జీవితంలోనే సమస్తము, అన్నిటినీ నూతనమైనవిగా చేయుచున్నాడు. కాబట్టి మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ప్రవర్తన, మన జీవితం, మన యొక్క సర్వము సమస్తము నూతనమైనవిగా ప్రభు చేసి నూతనమైనవి మన జీవితంలో నుండి ప్రభు చూడాలని కోరుతున్నాడు. మనం కూడా ప్రభువుని అడగవలసింది ఏంటంటే, ప్రభువా, పాతవి తొలగించి పాతవి తీసివేసి నూతనమైనవిగా, సమస్తము నూతనమైనవిగా చేయి. నన్ను నూతనమైన వ్యక్తిగా చేయి. నా కుటుంబాన్ని, నా యొక్క సంఘమును లేక సమస్తము నూతనమైనవిగా మీరు చేయాలని నేను ఆశపడుతున్నా. కనుక మనము మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని చేపడదాం. ఎందుకంటే ఇది ప్రభువే సెలవిచ్చుచున్నటువంటి మాట. కనుక ప్రభువే సమస్తమును నూతనమైనవిగా నేను చేస్తానన్నాడంటే అర్థం ఏంటంటే, మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో లోకానికి, శరీరానికి, పాపమునకు, సాతానుకు, అపవాదికి, దుష్టునికి సంబంధించినవి ఏవి కూడా లేకుండా చేసి మన జీవితంలో ఒక నూతనమైన విధానంలో ప్రభు మనలను ఆశీర్వదించి దీవించి ఒక నూతనమైన విధానంలో మనలను కట్టి ఒక నూతనమైన విధానంలో మనలను సిద్ధపరిచి, ఎందుకు అనంటే మనము నూతనమైన ఆకాశము, నూతనమైన భూమి, ఆ నూతనమైన ఆ యెరూషలేములో మనము నూతనమైనటువంటి వారముగా
మనం ఉండాలి అని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకంటే పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత స్వభావము, పాత వాటితో మనం ప్రభువుని సేవించలేం. పాతవి ఏవి కూడా మనకు తృప్తినివ్వవు. పాతవి ఏవి కూడా అవి మనకి ప్రయోజనకరం కాదు. కనుక మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా పాతవి. బైబిల్లో రాయబడింది, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. కాబట్టి ఇది ప్రభు చేయవలసిన కార్యం, ప్రభు చేస్తాడు. అందుకే వాగ్దానము చేశాడు. ప్రభువుని అడుగు, ప్రభా నా జీవితంలో ఒక నూతన కార్యం చేయి, నా కుటుంబంలో ఒక నూతన కార్యం చేయి. నేను పాతది చూడకుండానట్లుగా పాతది తొలగించి ప్రభువా నా జీవితంలో నూతనమైన వాటితో నన్ను నింపు. నూతనమైన ఆరాధన, నూతనమైన ప్రార్థన, నూతనముగా బైబిల్ చదవటం, నూతనముగా మిమ్మల్ని ప్రేమించటం, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతనమైనటువంటి ఆత్మీయ జీవితం, మరి నూతనమైన విశ్వాసం, నూతనమైన నిరీక్షణ, నూతనమైనటువంటి మరి వాక్యం యొక్క ఆలోచనలు, ప్రతిదీ కూడా నూతనమైనటువంటి సంగతులు నేను మీ వాక్యములో నుండి ఎరుగునట్లుగా నన్ను చేయి ప్రభువా. కాబట్టి మీ నూతనమైన వాగ్దానం నా జీవితంలో దాన్ని నెరవేర్చు. నా పరిస్థితులన్నీ నూతనమైనవిగా చేయి, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నూతనమైనవిగా చేయి. కనుక నా బంధువులను, నా భర్తని, నా పిల్లలను నూతనమైన వ్యక్తులుగా మీరు చేయండి. పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన వాటితో నన్ను, నా కుటుంబాన్ని నింపండి అని ప్రార్థన చేస్తే, ప్రభువుని అడిగితే ప్రభు తప్పకుండా సహాయము చేస్తాడు. ప్రభు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అన్న ప్రభు వాటిని చేస్తాడు. అప్పుడు మన హృదయంలో చెప్పని సఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. కనుక ఏదైనా ఒక నూతనమైన దానిని మనం చూసినప్పుడు, నూతనమైనది మన చేతిలో ఉన్నప్పుడు, నూతనమైన దానిని మనం పొందినప్పుడు మన హృదయం ఎంతో ఆనందంతో, సంతోషముతో నింపబడేదిగా ఉంటుంది. కనుక ప్రభు ఈ దినము నుండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ జీవితాన్ని ఒక నూతనమైన విధానంలో ప్రభు చేయనంటూ ఉన్నాడు. కనుక వాగ్దానాన్ని నమ్మి, ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రభు మీద ఆధారపడి మరి ప్రార్థనలో గడుపు. మాతో ఏకీభవించి ప్రార్థన చేయాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానమును మరి మీ జీవితంలో, మీ కుటుంబ పక్షముగా ప్రభు నెరవేర్చును గాక. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం, మీరు మాతో కలిసి ఏకీభించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మా రక్షకుని పేరట మీ ప్రజల పక్షముగా చేయి ప్రార్థనను మీరు అంగీకరించుము. మీరే వారికి సహాయమును చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, మీ ప్రజల పక్షముగా చేయి ప్రార్థనను అంగీకరించు. పరలోకపు తండ్రి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభా మరి సువార్థికుల కొరకు, కాపరుల కొరకు, ఉపదేశకుల కొరకు, బోధకుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవ సేవకుల కొరకు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు, బాధ్యులైన సహోదరుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు, వారి అక్కర్లను మీరు తీర్చి మీరే వారికి సహాయమును చేయవలసిందిగా మీ సన్నిధిలో
మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరే కనికరించుము. ప్రభా, పడకల మీద ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయమును చేయండి. రక్షణ లేని వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, మా ప్రభా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. ప్రతి వారి అవసరక్కర మీరు తీర్చమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, కనికరించు, కృప చూపించు. మా ప్రభా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారి కొరకు, కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రహస్యంగా ఉన్న క్రైస్తవుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 195 కంట్రీస్ కొరకు ప్రార్థిస్తున్నాం. 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ప్రభా మరి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మీరే సహాయమును చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, మరి విడోస్ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అలాగే తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని రక్షించమని మేము ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మరి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ మీరు అక్కడి కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మరి బెతస్దా విశ్వాసులను జ్ఞాపకం చేసుకుని కడప బేతేల్లో ఉన్న పరిశుద్ధులందరినీ మీరు బలపరచు, మీరు అక్కడి కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మలక్పేట, హోరేబ్, హౌస్ ఆఫ్ వర్షిప్లో ఉన్న పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుసన వారిని దీవించు, ఆశీర్వదించు, బలపరచమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ప్రభా మరి రక్షణ లేని వారి కొరకు, మా తండ్రి విడోస్ కొరకు, చిన్నపిల్లల కొరకు, మా ప్రభా ప్రతి వారి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ప్రతి వారిని దర్శించు, రక్షించు, మిమ్మల్ని అంగీకరించినట్లుగా చేయం, మీ వాక్యమును చదువారిగా చేయం. మా ప్రభా కృప చూపించు. మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృప చూపించు, దయను మీరు పాలించు. మా ప్రభా మరి ఓరేపులో ఉన్నటువంటి మీ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నారాయణ పాలన కొరకు, సామ్యుల్ కొర్నెలియస్ అన్న కొరకు, మరి సౌడు మరి జీవా కొరకు, మరి పాల్సుబ్రాడన్న కొరకు, హానుక్ అన్న కొరకు, ప్రేమ్ కుమార్ కొరకు, సోదరి జ్యోతి జాబ్ పర్మనెంట్ కొరకు, జీవన్ కుమార్ అన్న కొరకు ప్రార్థిస్తున్నాం. వీరి యొక్క అవసరాలు అక్కర్లు తీర్చి మీరు బలపరచు. సోదరి కరుణా సిస్టర్ కుమారుడు సన్నికి రక్షణ, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ ఆంటీకి మంచి ఆరోగ్యమును దయచేయండి. హేమలత ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి. సారమ్మ కొర్నెలియస్ ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి. గ్రేస్ అక్క కొరకు ప్రార్థిస్తున్నాం. బిఎల్ దేవదానం ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి జి ఎస్తర్ అక్క కొరకు ప్రార్థిస్తున్నాం. జి రాజాన కొరకు ప్రార్థిస్తున్నాం. విమల వరప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. రాధక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం. యేస్మన్ అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సంతోషం అక్క కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వీరికి మంచి ఆరోగ్యములను మీరు దయచేయమని మేము ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా ప్రమోద్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. స్వాతి కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. సహోదరి రాణి సుహాసిని ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మోజెస్ కొరకు, పాల్ కొరకు, హ్యానా కొరకు, మా ప్రభు వారి యొక్క మ్యారేజెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి మీరు కనుకరించు. ఆనికి సైడ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీ జ్ఞానంలో ఎదిగి వర్ధిల్లినట్లుగా చేయండి. అలానే సహోదరి మేరీ తనకున్న కుటుంబ సమస్యలు మీరు ఎరుగుదురు, సహాయం చేయండి. మరి శ్రీవర్ధని సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. దాసురాలు కావాల్సిన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా మీరే సహాయమును చేయండి. దయగల పరలోకపు తండ్రి, కృప చూపించు. మరి సౌడు జాషువా డానియల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతున్నగా సహాయం చేయండి. ప్రిసిల్లా జీ కొరకు ప్రార్థిస్తున్నాం. తన అవసరాల అక్కర్లన్నీ తీర్చుము. మా ప్రభా సోదరి టీ కుమారి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. జిమ్మి మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం.
కార్తీక్ కర్లా కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి అవసరాల అక్కర్లను తీర్చండి. రవీంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి మా ప్రభా. మరి భాస్కర్ బాబు అన్న వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. వాళ్ళు వెళ్తున్న పరిస్థితులన్నిటిలో మీరు వారికి సహాయం చేయండి. శత్రు కార్యములపైన వారికి విజయాన్ని దయచేయండి. అలాగే తండ్రి సౌజన్య కొరకు, మరి శరణ్య కొరకు, శరణ్య మ్యారేజ్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం చేయండి. అలాగే జోసెఫ్ విలియమ్స్ అన్న కొరకు ప్రార్థిస్తుంటున్నాం, మంచి ఆరోగ్యమును దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, మరి మీరే కనికరించు సహాయమును చేయండి మా ప్రభా. మీరే కృప చూపించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయల తండ్రి, మరి చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం మా ప్రభా. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ప్రభా రాజకీయ వ్యక్తుల కొరకు, మరి రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు ప్రభా, మరి మినిస్టర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. మరి కోవిడ్-19తో బాధపడుతున్న వారి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం, మీరే సహాయం చేయండి. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఈ ప్రేయర్ మినిస్ట్రీని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి కొరకు చేసే ప్రార్థన ద్వారా అనేకులకు ఆదరణ, క్షేమం, మేలు, నెమ్మది మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. పరలోకము పట్టునట్లుగా, పరలోకంలో స్థలము లేదన్నట్లుగా ప్రతి ఒక్కరూ రక్షించబడి మిమ్మల్ని అంగీకరించి పరలోక రాజ్య వారసులుగా మీరు చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. మీరే సహాయం చేయండి. ఈ చిన్నవారిలో ఒకరైనా నశించడం పరలోకపు తండ్రి చిత్తం అన్నారు కనుక అలాగనే తండ్రి ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి. సువార్తకు మరి వ్యతిరేకించే వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నాం, సువార్త ప్రకటించే వారి కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మరి సువార్త ప్రకటించబడని స్థలాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇలాగను తండ్రి, ఇంకనూ మాకు తెలియకుండా ఎవరు ఎలాంటి అవసరాలు, అక్కర్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారో మీరు వారిని జ్ఞాపకం చేసుకొని మీరు వారికి సహాయమును చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా. ఎవరైతే చెప్పుకోలేని సమస్యల్లో కూడా వెళుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోనని, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నటువంటి, లోబడినటువంటి కుమారుల కొరకు, కుమార్తెల కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం. రక్షణ లేని సహోదరుల కొరకు, పెద్దవారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోమని మీరే కృప చూపించమని మీ చేతులకు అప్పగిస్తూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతటి కొరకైనా మీ సహాయమును దయచేయండి. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మహిమపరిచి, కొనియాడినట్లుగా క్రమముగా మీ వాక్యాన్ని చదివి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ముందుకు సాగునట్లుగా, మీ కార్యాలు మా జీవితాల్లో జరిగించబడినట్లుగా మీరే కార్యం చేస్తారమ్మని, సమస్తమును నూతనమైనవిగా మీరు చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని స్తుతి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయాలని మనవి. మాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు మీరు తెలియచేయండి. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. తద్వారా ప్రభు మరి సహాయం చేస్తాడు. మేలుకై ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, సహాయపడతాడు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మా ఫోన్ నంబర్ 9440133402. దేవుడు మిమ్మను దీవించునుగాక.